హలో పిల్లలు, ఎలా ఉన్నారు? మీ అందరికీ ఉగాది శుభాకాంక్షలు. మన కథాగీతంలోకి మీకు స్వాగతం. ఈరోజు మనం ఒక చిట్టి కథ విందాం. అలాగే ఒక ముచ్చటైన పాట కూడా విందాం. అయితే వచ్చేయండి పిల్లలు, కథలోకి టప్ టప్ మని వెళ్ళిపోదాం. ఒక ఊర్లో సిరి అనే పాప ఉండేది. ఉగాది రోజు ఉదయం సిరి ఇంట్లో అందరూ బిజీగా ఉన్నారు. అమ్మ ఉగాది పచ్చడి చేయడానికి అన్నీ సిద్ధం చేసుకుంటోంది. నాన్న మామిడి తోరణాలు కడుతున్నారు. నానమ్మేమో పూజ చేసుకుంటోంది. తాతయ్య ఉగాది పచ్చడికి చెరకు ముక్కలు కోసి అమ్మకి సహాయం చేస్తున్నారు. అందరూ ఏదో ఒక పని చేస్తుంటే సిరికి కూడా కొత్తగా ఏదైనా మంచి పని చేయాలనిపించింది. నేను ఏం చేద్దాం అని ఆలోచిస్తూ బయటికి వచ్చింది. అప్పటికే ఎండాకాలం మొదలైంది. ఆకాశంలో సూర్యుడు బ్రైట్గా ఉన్నాడు. పక్షులు ఎగురుతూ కనిపించాయి. అది చూసిన సిరికి ఒక మంచి ఆలోచన వచ్చింది. వెంటనే ఇంటి దగ్గర ఉన్న ఒక చిన్న మట్టి గిన్నె తీసుకువచ్చింది. అందులో చల్లని నీళ్లు పోసి డాబా మీద పెట్టింది. తర్వాత కొద్దిసేపు నిశ్శబ్దంగా గోడ పక్కన నిలబడి చూస్తోంది. దాహంతో ఎగురుతున్న చిన్ని పక్షులు వచ్చి ఆ గిన్నె దగ్గర వాలాయి. అవి ఆనందంగా నీళ్లు తాగసాగాయి. అది చూసిన సిరికి ఎంతో సంతోషం వేసింది. గంతులేసుకుంటూ అరుచుకుంటూ కిందికి పరుగెత్తింది. అమ్మా, నాన్న, నేను కూడా కొత్త సంవత్సరంలో ఒక మంచి పని చేశాను అని ఆనందంగా చెప్పింది. ఇంట్లో అందరూ సిరిని చూసి చాలా సంతోషపడ్డారు. చాలా మంచి పని చేసావు బంగారు తల్లి అని తాతయ్య నానమ్మ కూడా మెచ్చుకున్నారు. ఆ తర్వాత సిరి తన స్నేహితులందరికీ కూడా మీరు కూడా ఈ సంవత్సరంలో ఒక మంచి పని మొదలు పెట్టండి అని చెప్పింది. ఇందులో నీతి ఏంటంటే, కొత్త సంవత్సరం అంటే కొత్త బట్టలు మాత్రమే కాదు, కొత్త మంచి పనులు కూడా ప్రారంభించాలి. నేనైతే నా బంగారు చిట్టి తండ్రులకు, చిట్టి తల్లులకు కథలు చెప్పడం ప్రారంభించాను. మరి మీరు కూడా ఒక మంచి పనిని మొదలుపెట్టాలి. ఓకేనా పిల్లలు? మరి మంచి పని మొదలు పెట్టాలంటే మనం ఏ పని ప్రారంభించినా మొదటగా వినాయకుడిని పూజిస్తాం కదా. మరి ఇప్పుడు ఒక చిన్న గణపతి పాట నేర్చుకుందాం. ఓకేనా? గణపతి గణపతి మనవాడు, దయగల చెవులు కలవాడు, ఆదిదేవుడను నేనే అంటూ గుణగుణ గణగణ నడిచొస్తాడు, కైలాసంలో ఉంటాడు, కమ్మని భజనలు వింటాడు. గణపతి గణపతి మనవాడు, దయగల చెవులు కలవాడు, కుమారస్వామికి అన్నంటాడు, కుండెడు కుడుములు తెమ్మంటాడు. గణపతి గణపతి మనవాడు, దయగల చెవులు కలవాడు, గణపతి గణపతి మనవాడు, దయగల చెవులు కలవాడు. సరేనా పిల్లలు? మీ అందరికీ ఇంకొకసారి ఉగాది శుభాకాంక్షలు. మళ్ళీ కథాగీతంలోకి ఇంకో చిట్టి కథ ముచ్చటైన పాటతో కలుద్దాం. అంతవరకు బాయ్ బాయ్.